ఈరోజు లెంట్ పేరుతో క్రైస్తవులు జరిగిస్తున్న దానికి, క్రీస్తు శ్రమ పడిన దానికి ఎక్కడన్నా పొంతనుందా అండి? అసలు శ్రమ దినాలు అని పేరు పెట్టి, క్రీస్తు శ్రమ పడిన దినాలు అని పేరు పెట్టి, నేటి క్రైస్తవ సమాజం ప్రపంచవ్యాప్తంగా జరిగిస్తున్న ఈ సంప్రదాయానికి, ఈ ఆచారానికి వాస్తవంగా క్రీస్తు అనుభవించిన శ్రమకు ఎక్కడన్నా సంబంధం ఉందంటారా? మీరు చెప్పండి. క్రైస్తవులు ఏం శ్రమ పడుతున్నారండి? నాకు తెలియక అడుగుతున్నాను నేను. ఏం శ్రమ పడుతున్నారు? రోజుకు ఒక ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుని శ్రమ దినాలు అని పేరు పెట్టుకోవడం అది తగినదేనా? ఎవరి శ్రమ దినాలు? యేసుక్రీస్తు గారి శ్రమ దినాలు అంటారు మళ్ళీ. ఆహా, అంటే ఆయన శ్రమ దినాలు నువ్వేం చేస్తున్నావేమిటి? ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకుని 40 రోజులే నువ్వు చూపించే భయభక్తులు 365 రోజులు చూపించవచ్చుగా. 365 రోజులు చూపిస్తున్నప్పుడు 40 రోజులే అని పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆలోచించండి. 40 రోజులు లెంట్ చేయడం కాదు, బ్రతుకు కాలం అంతా క్రీస్తు గురించి చాటి చెప్పటం, బ్రతుకు కాలం అంతా క్రీస్తు శిలువ విలువను సమాజానికి తెలియపరచడం. ఇప్పుడు లెంట్ పేరుతో రోజు ఒక ఇంటి దగ్గర సమావేశం అవుతారు. అలా సమావేశమైన వేళల్లో ఎవరన్నా వీధుల్లోనికి వెళ్లి సువార్త ప్రకటించడం గాని, దేవుని సువార్త ప్రకటన కొరకు తమ కష్టార్జితమును అందించడం గాని, లేని వారి దగ్గరికి వెళ్లి క్రీస్తు విలువను చాటి చెప్పడం గాని చేస్తారా అండి? చేయరు. శ్రమకాలాల్లో క్రీస్తు శ్రమ ఎక్కడ కనపడదు. మీరు గమనించండి. శ్రమ లేని శ్రమ దినాలు ఇవి. క్రీస్తు శ్రమ కనబడని శ్రమ దినాలు ఇవి. క్రీస్తు శ్రమ పేరుతో జరుగుతున్న సుఖ దినాలండి ఇవి.